పాలిటిక్స్ లో బిజీ అయ్యాం కదా, ఇక సినిమాలు ఎందుకులే అనుకున్నాడు పవన్. అందుకే చకచక వీరమల్లు, ఓజీ, ఉస్తాద్లని పూర్తి చేశాడు కూడా. కానీ ఓజీ ఊహించని సక్సెస్ కావడంతో ఈ పవనుడి మనసిప్పుడు మరిన్ని సినిమాలని కోరుకుంటుందట. మరి ఈ ఊపులోనే వెయిట్ చేస్తున్న సురేందర్ కి పచ్చజెండా ఊపేస్తాడా? మరోసారి సినిమా చేస్తానని ఆశపడుతున్న దిల్ రాజు కి కమిట్ అయిపోతాడా? లెట్స్ వాచ్. కన్ఫ్యూజన్ కి పెద్ద కేర్ ఆఫ్ అయి కూర్చున్నాడు మన పవన్ కళ్యాణ్. సినిమాలిక చాలు రాజకీయాలు చేసుకుందాం అనుకున్న పవర్ స్టార్ కి ఓజీ సాలిడ్ సక్సెస్ ఇచ్చింది. దీంతో ఫుల్ స్టాప్ అనుకున్న సినిమాలని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందని తెగ ఆలోచిస్తున్నాడట. అందులో భాగంగా తన డేట్స్ కోసమే ఎప్పటి నుండో కాచుకొని కూర్చున్న ఆప్తమిత్రుడు రామ్ తల్లూరికి ఓ సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి ఎన్నికల ముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా సినిమా పూజ కార్యక్రమాలు కూడా చేసుకుంది. 2020 సెప్టెంబర్ లో పవన్ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ వదలగా మరుసటి ఏడాది పుట్టినరోజుకు యథాకాలం తదా వ్యవహారం అంటూ ఇంకో పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అయితే కారణాలేవైనా పోస్టర్లకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్ ని మనసు మార్చుకున్న పవన్ ఈ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి. ఇక దీంతో పాటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. నందమూరి బాలకృష్ణకు నేలకొండ భగవంత్ కేసరి ఇచ్చినట్టే పవన్ కోసం ఓ మెసేజ్ ఓరియంటెడ్ కథను రెడీ చేశాడట అనిల్. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన కరోనా కారణంగా కాసులు రాల్చలేకపోయింది సినిమా. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే అనిల్ సినిమాలు అంటే క్రించ్ అన్న టాక్ ఉంది. మరి పవన్ తో అనిల్ నవ్వులు పూయిస్తాడా లేక ట్రోలర్స్ కి స్టఫ్ ఇస్తాడా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.